ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైందండి లాంగ్ వీడియో పెట్టక. ఈరోజు మనం వీడియోలో కన్యాకుమారి, రామేశ్వరం, కేరళ, పూరి ఈ 4 ట్రిప్స్లో ఏమేమి షాపింగ్ చేసామో ఈ వీడియోలో చూసేద్దామా. ఫస్ట్ మేము ఒడిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ టెంపుల్ బయట మార్కెట్లో మేము మార్బుల్తో చేసిన ఈ జగన్నాథ్ విగ్రహం అనేది పర్చేస్ చేసాము. చూడగానే అట్రాక్టివ్గా అనిపించింది, ఒక మెమొరీగా ఉంటుందని చెప్పి నేను తీసుకున్నానండి. ఈ ఐడల్ బాగా నచ్చింది. పూరి టెంపుల్ కూడా చాలా బాగుందండి, చాలా పెద్దది. మాకు దర్శనానికి అయితే 3 to 4 hours టైం పట్టిందనమాట. నెక్స్ట్ వచ్చేసి కోనార్క్ వెళ్ళాము. ఇది 10 రూపీస్ నోట్ మీద ఒక మోన్యుమెంట్ ఉంటుంది కదండి, అదైతే నేను తీసుకున్నాను. ఆ సింబల్ మెమొరీగా ఉంటుందని చెప్పి ఇది కూడా తీసుకున్నానండి. దీని మీద కోనార్క్ అని రాస్తుంది, అందుకు బాగుందని తీసుకున్నాను. ఇది నాకు 150 రూపీస్ అలా పడిందండి. మార్కెట్లో తీసుకున్నాను. కోనార్క్ మార్కెట్ అని సపరేట్గా మార్కెట్ బయట ఉంటుందండి. ఇవే కాదు, ఇంకా చాలా ఐడల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కోల్కతాలో తీసుకున్నానండి, అగరబత్తి స్టాండ్ అనేది. ఇది కూడా వెయిట్ బాగా ఉంది, ఇది కూడా చూసి నచ్చి తీసుకున్నాను. నాకు ఇది 150 రూపీస్ అలా పడిందండి. వెయిట్ బాగా ఉంది ఇది. నెక్స్ట్ వచ్చేసి పూజా తాళి తీసుకున్నానండి. అది వచ్చేసి నాకు 450 అలా పడింది. వెయిట్ కూడా చాలా బాగుందండి, చూడగానే బాగా అనిపించింది. అందుకు ఈ ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఇది టెంపుల్ బయటే తీసుకున్నాను నేను కూడా. ఇవి 2 వచ్చేసి కోల్కతాలో తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి కేరళలో టెంపుల్ బయట ఈ ఐడల్ అనేది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాకు 250 అలా పడిందండి. ఇది కూడా ఒక మెమొరీగా ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను. టెంపుల్ బయటనే ఒక షాప్ ఉంటుందండి, ఆ షాప్లో మనకి ఏది కావాలన్నా దొరుకుతుంది. తర్వాత నేను ఇది ప్రసాదం ఒకటి తీసుకున్నానండి. ఈ బాక్స్ వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది. ఇది టెంపుల్లోనే ఇస్తారండి, మనకు టెంపుల్లోనే దొరుకుతుంది ప్రసాదం అనేది. నెక్స్ట్ వచ్చేసి చిన్నది లామినేటెడ్ ఫోటో ఇచ్చారన్నమాట. మేము దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మాకు 2 ఇచ్చారు. ఈ ఫోటో కూడా నాకు బాగా నచ్చిందండి, చిన్నగా ఉంది. 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అజిమాల శివ స్టాచ్యూ దగ్గర నేను ఈ 4 రుద్రాక్షలు అయితే తీసుకున్నానండి. మేము స్టాచ్యూ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పూజారి అయితే మాకు ఈ రుద్రాక్షలు ఇచ్చారనమాట. స్టాచ్యూ అయితే సూపర్గా ఉందండి చూడడానికి. స్టాచ్యూ వెనకాల బీచ్, స్టాచ్యూ చూడడానికి చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కేరళలో నేను హెయిర్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది మనం వంటలోకి కూడా వాడుకోవచ్చు, లేదంటే హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. 2 విధాలుగా వాడుకోవచ్చు. 500 ml తీసుకున్నానండి. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్. కేరళలో ఇది ఫేమస్ కదా, ఇది లేకుండా ఇంకా జరగదండి. ఎవరు కేరళకు వెళ్ళినా ఖచ్చితంగా ఆయిల్ అయితే తెచ్చుకుంటారనమాట. నెక్స్ట్ అయితే ఈ సోప్ అండి. ఇది వచ్చేసి నేను షాపింగ్ స్ట్రీట్లో కొన్నాను, సాఫ్రాన్ సోపు. నేను 2 తీసుకున్నాను. ఇంకోటి గ్లిజరిన్ సోపు, అది వచ్చేసి వాడేసానండి. ఇది నాకు వచ్చేసి ఒకటి 45 రూపీస్ అలా పడింది. ఇంకా చాలా వెరైటీ సోప్స్ ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది కేరళ టెంపుల్ బయటే తీసుకున్నానండి. ఇది నెస్ట్ అనేది. ఈ నెస్ట్ నాకు చూడడానికి బాగా అనిపించింది. ఇది కూడా ఇంటి ముందు పెట్టుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, అందుకని నేను అది తీసుకున్నానండి. ఇంటి బయట డెకరేటివ్గా బాగా ఉంటుంది. దీంట్లో పిచ్చుకలు గూడు పెడతాయో లేదో తెలియదు, కానీ ఇంటి ముందర పెట్టుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి నేను తీసుకున్నానండి. ఇది కూడా నాకు 150 అలా పడింది. నెక్స్ట్ వచ్చేసి రామేశ్వరంలో ఈ స్టోన్స్ అనేవి తీసుకున్నానండి. ధనుష్కోడి దగ్గర, బీచ్ దగ్గర తీసుకున్నాను. ఈ స్టోన్స్ అనేది ఆ సన్లైట్కి చాలా షైన్ అవుతూ కనిపించాయండి, అందుకు నేను 6 అనేవి తీసుకున్నాను అనమాట. నాకు 100 రూపీస్ అలా పడాయి. కలర్స్ ఉన్నాయండి, ఇంకా కలర్స్ ఉన్నాయి మనకు కావాలనుకుంటే. నేను ఇవి మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రామేశ్వరం ప్రసాదం అండి. దీంట్లో 2 లడ్డూస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగిందండి రామేశ్వరంలో. ఇవి 22 బావి నీళ్ళు ఉంటాయని కదా, అవైతే చాలా బాగా అనిపించాయండి. నెక్స్ట్ ఇవి కన్యాకుమారి మార్కెట్లో తీసుకున్నాను. ఇవి సముద్రపు గవ్వలతో చేస్తారండి. ఇవి కూడా నాకు చాలా బాగా అనిపించాయి. ఒకటి వచ్చేసి 20 రూపీస్ అలా పడిందండి.
ఇది కూడా నేను షాపింగ్ స్ట్రీట్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కోడి తీర్థం అంటారనమాట. ఇది మనం రామేశ్వరంలో దర్శనం అయిపోయిన తర్వాత బయటనే ఇవి మనకు అమ్ముతూ ఉంటారనమాట. బయట పెట్టి ఒకటి నాకు 20 రూపీస్ అలా పడింది. మనం కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. రామేశ్వరంలో కూడా చాలా స్ట్రీట్ షాపింగ్స్ బాగా ఉన్నాయండి. షాప్స్ మనం ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కన్యాకుమారి బీచ్ దగ్గరనే ఈ సన్ గ్లాసెస్ అనేది తీసుకున్నానండి. ఇవి ఫోల్డబుల్, మనం ఎలాగైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. చిన్నగా ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. నేను 2 కలర్స్ తీసుకున్నాను, బ్లూ కలర్, బ్రౌన్ కలర్. బ్రౌన్ కలర్ ఎక్కడ ఉందండి, ఇది ఒకటి నా దగ్గర ఉంది, చూపిస్తున్నాను. ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఇది హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని ఎక్కడికైనా వెళ్ళచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కన్యాకుమారి వివేకానంద స్టాచ్యూ దగ్గర ఈ ఆయిల్ అనేది కొన్నానండి. ఇది ఐసైట్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుందంట, అందుకని నేను ఇది కొన్నాను. ఇంకా అక్కడ చాలా ఆయుర్వేదిక్ పౌడర్స్ కూడా ఉన్నాయండి, మనం కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. అవి నాకు అవసరం లేదని నేను కొనలేదు. డయాబెటీస్ పేషెంట్స్కి కూడా చాలా పౌడర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి రామేశ్వరంలో బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇవి మార్బుల్స్తో చేశారు, కలర్ మార్బుల్స్ బాగా అనిపించాయి నాకు ఇవి కూడా, అందుకు చూడగానే తీసుకున్నాను. నాకు ఇవి 150 అలా పడాయండి. మార్బుల్స్తో బాగా ఉంది డిజైన్. ఇంకా లేడీస్ కంటే ఇంకా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్సే కదండి, ఇవి చూస్తే ఇంకా వదలం అనమాట. ఈ షాప్స్ ఎక్కడున్నా కానీ ఫస్ట్ ఆ షాప్లోకి వెళ్ళిపోయి ఏం కావాలంటే అవి తెచ్చేసుకుంటాము. నేనైతే ఇయర్ రింగ్స్ ఏం కొనలేదండి, బ్యాంగిల్స్ మాత్రమే కొన్నాను. ఎందుకంటే నేను ఇయర్ రింగ్స్ పెట్టుకోను, అందుకని బ్యాంగిల్స్ ఒకటే కొన్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్, షార్ట్ హ్యాండ్ బ్యాగ్ అండి, స్మాల్ సైజు. ఇది కూడా కన్యాకుమారి బీచ్లోనే ఉంటుంది. క్యూట్గా కనిపించింది నాకు, అందుకు తీసుకున్నాను. ఇది 250 పడిందండి నాకు. 1 జిప్ మాత్రమే ఉంటుంది. ఈజీగా కూడా మనం క్యారీ చేసుకోవచ్చు. ఎక్కువ హెవీగా లేకోకుండా సింపుల్గా మనీ కానీ, ఫోన్స్ కానీ, మొబైల్స్ కానీ, సన్ గ్లాసెస్ కానీ ఏమైనా కావాలనుకుంటే మనం బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి టాప్ తీసుకున్నాను. టాప్ ఒకటి, స్కర్ట్ ఒకటి తీసుకున్నానండి. ఇవి నాకు కలర్స్ బాగా నచ్చాయి. ఇవి కూడా కన్యాకుమారి స్ట్రీట్ మార్కెట్లోనే తీసుకున్నాను. బాగా అనిపించాయండి నాకు ఇవి 2. టాప్ స్కర్ట్ అయితే మా సిస్టర్కి తీసుకున్నాను అనమాట. అమ్మాయికి ఇలాంటి కొత్త మోడల్స్ అంటే ఇష్టం అనమాట, అందుకు అమ్మాయి కోసం తీసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ 4 ప్లేసెస్లో చేసిన షాపింగ్లో మీకు ఏది ఎక్కువగా నచ్చిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.